ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు జనవరి 11 నుంచి 20 వరకు. చాలామంది ప్రేక్షకులకు ఒక చిన్న మీమాంస, ఒక సందిగ్ధత ఏమిటంటే ఈ సంవత్సరం సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలి అనే ఒక సందిగ్ధతలో ఉన్నారు. సంక్రాంతి ఎప్పుడూ కూడా మనం రవి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి జరుపుకుంటాం. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2:44 రవి మకర సంక్రమణం జరుగుతుంది. అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 14వ తేదీ వరకు ధనురాశిలో ఉంటాడు, తర్వాత మకర రాశిలో ప్రవేశిస్తాడు. రవి మకర రాశిలోకి ప్రవేశించినటువంటి వెంటనే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ తేదీన మాత్రమే మనము సంక్రాంతి జరుపుకోవాలి. 14వ తేదీన జరుపుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పుణ్యకాలం కూడా ఉంటుంది. అంటే 14వ తేదీ మనం మకర సంక్రాంతి కనుక జరుపుకుంటే 13వ తేదీన భోగి, గోదా కళ్యాణము జరుపుకుంటాము. 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ జరుపుకుంటూ ఉంటాము. ఇక ఆ తర్వాత 16వ తేదీ మాస శివరాత్రి, 18వ తేదీ చొల్లంగి అమావాస్య, 19వ తేదీ నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘమాసంలో ఈ సంవత్సరం ఒక ముహూర్తం కూడా లేదు, 3వతో నిండిపోయింది. కాబట్టి మరి ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క చతుర్థ పంచమ స్థాన సంచారం అనేటటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిగా ఉండబోతుంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే ఈ 10 రోజులు కూడా కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితులు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహస్థితులు. అంటే వ్యక్తిగత జీవితం పరంగా కానీ, ఉద్యోగ వ్యాపార రంగాలలో కానీ, ఆర్థిక నిర్ణయాలలో కానీ చాలా గొప్ప గొప్ప మలుపులు తీసుకొచ్చేటటువంటి దశగా అత్యంత ప్రభావశీల కాలంగా మారబోతూ ఉంది. ఇక్కడ మిథున రాశి ప్రధానంగా మీ జన్మరాశికి దశమ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. దశమ స్థానంలో గురుడు సంచారం ఆలోచన శక్తిని పెంచుతుంది, విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పెంచుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బలపడతాయి అని చెప్పాలి.